యథా రాజా తదా ప్రజా అంటారు. రాజుగారు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఆవు చేలో వేస్తుంటే గోడెక్కడా గడ్డలు వేస్తుందండి, లేదు కదా. మరి అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే రేపు పొద్దున మన పిల్లలు కూడా రౌడీలు గానో గూండాలు గానో పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ అలాంటి పరిస్థితి మనకొద్దు. మనం కష్టపడి పనిచేసే వాళ్ళం, నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళం, మంచి పరువు ప్రతిష్టంతో బతికేవాళ్ళం. మనం అలా బతకాలి తప్ప ఈ దొంగ బతుకు మనకొద్దండి. ఆ పార్టీలో చేరే వాళ్ళు ఎవరినైనా చూస్తే రౌడీలు గూండాలు దొంగలోకి మార్చేవాళ్ళు, దొంగ బంగారం ఉండేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పార్టీలో చేస్తున్నారు. అందుకని తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు నాయుడు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఏ పార్టీలో కూడా లేడు. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగిన వ్యక్తి, హైదరాబాద్ మించి ఒక సింగపూర్ లాంటి సిటీని మనకు రాజధానిలో ఆయన ఒకే మాట చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తొలి సంతకం రైతుల రుణమాఫీ మీద చేస్తామని చెప్పారు. అలాగే డ్వాక్రా మహిళలకు వాళ్ళ బాకీలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ కొత్త ఇస్తారని చెప్పారు. భర్త చనిపోయిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి, పని చేసుకోలేని వాళ్ళకి ఇప్పుడు 200 ఇస్తున్నారు పింఛను. వాళ్ళందరికీ కూడా నెలకి 1000 రూపాయలతో పిలుస్తారు. అలాగే ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ కంటే కూడా మంచిది హెల్త్ కార్డు. ఇది అందరికీ తెల్ల కార్డు ఉండడానికి ఉంటుంది, గులాబీ కార్డు ఉండడానికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్త్ కార్డు అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఆ కార్డు ముట్టుకొని వైద్య పరీక్షలు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, హాస్పిటల్కి జాయిన్ అవ్వాలని చేసి ఆ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఆ కార్డు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే ఎన్నికల్లో మరి పెంజాల నల్లికాంత్ గారికి, అలాగే కృష్ణవేణి గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు ఓట్లు పెట్టి కనిపెట్టుకొని కోరుకుని అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. జై జై తెలుగుదేశం, జై జై తెలుగు.